నువ్వు లైఫ్లో ఎదగాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం ఎఫర్ట్స్ పెడుతున్నావు, నీకు ఉన్న గోల్ ఏంది, సో నీ టార్గెట్ ఏంది, సో దానికి నువ్వు సరిపడా ఎఫర్ట్స్ పెడుతున్నావా లేదా, సో నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలా. అండ్ ముఖ్యంగా చెప్తున్నా, నీ మైండ్ సెట్ మార్చుకోవాలా. అండ్ నీ మైండ్ సెట్కి యూస్ఫుల్ అయిన పీపుల్స్ నీ చుట్టూ ఉన్నారా లేదా తెలుసుకోవాలా. సో అలాంటి వాళ్ళు ఉంటే నువ్వు ఎదుగుతావు. సో అలాంటి వాళ్ళని చుట్టూ లేరనుకో, వాళ్ళని ఎంత దూరంలో పెడితే అంత మంచిదే నీకు. సో నువ్వు ఏదైనా పని చేయాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా, నిన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళందరినీ పక్కకి తీసేయి. సో మైండ్లోకి తీసేయి. అండ్ నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పక్కకి తీసే ప్రయత్నం చెయ్యి. ఒకవేళ నీకు హెల్ప్ఫుల్గా నువ్వు అనుకున్న నీకు సరిపడా సాయం చేస్తారంటే ఏం కాదు, పర్లేదు. కానీ నిన్ను మోసం చేసేవాళ్ళు, వెన్నుపోటు పొడిచే వాళ్ళు నీ చుట్టూ ఉన్నారనుకో, వాళ్ళని ఎప్పటికప్పుడు గమనించి వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేయి. అండ్ నువ్వు ఎదగాలి అంటే నీ మైండ్ సెట్ మారాలా. నీ మైండ్ సెట్ మారని రోజులు నువ్వు ఎప్పటికి ఎదగలేవు. సో నీకు ఒక టార్గెట్ ఉండాలి, ఒక గోల్ ఉండాలా. అలాంటి గోల్ ఉంటేనే నువ్వు ఎప్పటికైనా రీచ్ అవుతావు. సో దానికి సరిపడా ఎఫర్ట్స్ పెట్టాలి. నువ్వు పెట్టే ఎఫర్ట్స్కి నీ గోల్కి రీచ్ కాకపోతే, నువ్వు పెట్టిన ఎఫర్ట్స్, నువ్వు తీసుకున్న గోల్ అనేది సరిపడా కరెక్ట్ వేలో వెళ్తున్నావు లేదా ఆలోచించు. అండ్ నువ్వు ఎలాంటి గోల్ పెట్టుకున్నావు, అసలు ఇంతకుముందు ఎవరైనా పెట్టుకున్నారు అలాంటి గోలు, అది తెలుసుకో. సో వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్ళారు, సో నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తావు తెలుసుకో. అండ్ వాళ్ళు పడ్డ కష్టాలు ఏందో వాళ్ళని అడిగి తెలుసుకో. లేకుంటే వాళ్ళని కలిసే అవకాశం లేదనుకో, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ లేకుంటే వాళ్ళ యొక్క బయోగ్రఫీ తెలుసుకో. సో అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. ఎప్పుడైతే నువ్వు నీ గురించి ఆలోచిస్తావో అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. నీకు స్వార్థం లేనన్ని రోజులు నువ్వు ఎప్పటికీ ఎదగలేవు, ఎప్పటికీ ఒక మంచి పొజిషన్లో ఉండలేవు. స్వార్థం ఇంపార్టెంట్. స్వార్థం లేదనుకో, నువ్వు ఎప్పటికీ ఈ జనరేషన్లో నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. గుర్తుంచుకో. నీ గురించి నువ్వు ఎప్పటికీ ఆలోచించలేవు. నీ గురించి ఆలోచించే వాళ్ళు ఒక్కడు ఉండడు. ఓకే, నీ గురించి ఆలోచించే వాళ్ళు నీ ఫ్యామిలీ తప్ప బయట వాళ్ళు ఎప్పటికీ ఆలోచించారు. కొన్నిసార్లు నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేయరు. గుర్తుంచుకో. అప్పుడు నీ గురించి నీకే తెలుసు కాబట్టి నీది నువ్వే సపోర్ట్ చేసుకోవాలా. అండ్ గుర్తుంచుకో, నువ్వు ఒక పొజిషన్కి రావాలన్నా, ఒక మంచి జాబ్ చేయాలన్నా, ఒక మంచి బిజినెస్లో గ్రోత్ సంపాదించాలన్నా, లేకుంటే నీకు నచ్చిన స్కిల్ యూజ్ చేసుకొని నువ్వు ఏదైనా కొత్త వర్క్ స్టార్ట్ చేయాలన్నా, దానికి నీ సపోర్టు ఏంటో తెలుసుకో. అండ్ నీ మైండ్ సెట్కి అది కరెక్ట్ ఉందా లేదా, అండ్ దానివల్ల నీకు యూస్ఫుల్లా కాదా ఆలోచించు. ఎవరు వస్తారో, నాకు సపోర్ట్ ఇస్తారో, సపోర్ట్ చేయరని ఆలోచించుకుంటూ కూర్చున్నావు అనుకో, నీ ఏజ్ అయిపోతుంది, నీ టైం అయిపోతుంది. సో దాని తర్వాత నువ్వేం చేయలేకపోతావు. ఇప్పుడే రేపటిదాకా ఎందుకు? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు టైం మంచిది కదా, ఇప్పుడు కూడా అదే టైం కదా. సో నువ్వు ఏదైనా చేయాలనుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా నీ మైండ్ సెట్ మార్చుకో. సో ఎప్పటి లెక్క ఉంటే నువ్వు ఎప్పటికి ఎదగలేవు. ఒక్కసారి ఆలోచించు. నీ మైండ్ సెట్ మార్చుకొని ఒక 1 year 2 years లేకుంటే 5 years సాక్రిఫైస్ చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. సో నేను ఎన్ని సంవత్సరాలు ఎంత వేస్ట్ చేసినా, సో ఈ సంవత్సరం 2-3 సంవత్సరాలు లేకుండా 5 సంవత్సరాల లోపల ఇంత సంపాదించిన, ఇంత మంచి పొజిషన్కి వచ్చినా అని నీకు తెలుస్తుంది. ఎప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేసి నీకు సరైన గోల్ పెట్టుకొని, లేకుంటే ఒక టార్గెట్ పెట్టుకొని, దానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలో అవి నువ్వు పెడితే అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. ఎవడో వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు, ఎవడో వచ్చి నాకు సపోర్ట్ ఉంటాడు అనుకున్నావు అనుకో, ఎవరు నీకు సపోర్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద నీకు నమ్మకం ఉంచుకో, ట్రస్ట్ బిల్డ్ చేసుకో. అండ్ నీ మైండ్ సెట్ మార్చుకో. సెల్ఫిష్గా ఉండాలి. సెల్ఫిష్గా ఉంటేనే నువ్వు రాణిస్తావు. సెల్ఫిష్గా లేవనుకో ఎప్పటికీ రాణించవు. నీకు ఆకలి అవుతుందని నీకు తప్ప ఎవ్వడికి తెలియదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వెంత ఎఫర్ట్స్ పెట్టగలవు, ఎంత రాణించగలవు, సో నువ్వు అనుకుంటే ఎంతవరకు సాధించగలవు అనేది నీకు నువ్వే తెలుసుకో. అండ్ ముఖ్యంగా చెప్తున్న, కాళ్ళు చేతులు లేని వాళ్ళు పని చేసుకుంటారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు. మనకేమైంది? కాళ్ళు చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనం ఎందుకు వేయకూడదు కదా. కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఒక పొజిషన్లో ఉంటే, మనం కాళ్ళు చేతులు ఉన్నాయి, తెలివి ఉన్నది, ఇంకెలాంటి పొజిషన్లో ఉండగలుగుతాం. సో ఒక్కసారి బయటికి వెళ్ళి బయట ఎట్లున్నదో తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయాలనుకుంటావు ఆలోచించు. ఇప్పటికీ లేట్ అయింది, పర్లేదు, టైం ఉన్నది, చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ఫుల్ అవుతావు. ముఖ్యంగా నీ మైండ్ సెట్ మార్చుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారో
నీకు ఇప్పటికీ ఎంత సపోర్ట్ చేసారు, సో నీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే నీకు సపోర్ట్ చేసారా లేదా, అండ్ నువ్వు అనుకున్న గోల్కి వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో చేస్తలేరో తెలుసుకో. అండ్ నీ మైండ్ సెట్కి వాళ్ళ మైండ్ సెట్కి కరెక్ట్ ఉందా లేదా, లేకుంటే నీ మైండ్ సెట్ గల పీపుల్స్ ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ నీ వర్క్ స్టార్ట్ చేయి. ఓకే. అండ్ ఒకవేళ నువ్వు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నీ మైండ్ సెట్ వాళ్ళు కూడా నీకు అప్రోచ్ కావచ్చు, చెప్పలేం. అలాంటి వాళ్ళు వస్తే కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని వాళ్ళతోటి నువ్వు వర్క్ కంటిన్యూ చేయి. ఓకే. అండ్ నీకు బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేయి, లేకుంటే నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నా అది చేయి. అంతేగాని వేరే వాళ్ళ కోసం నువ్వు సాక్రిఫైస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ సర్వనాశనం అవుతుంది. లైఫ్ సర్వనాశనం అంటే నీ ఏజ్ అయిపోయింది అనుకో, ఆ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. సో ఉన్న ఏజ్లోనే ఏం చేయాలనుకున్నావు అది చేసుకో. ఇంకొకటి కోసం ఆలోచించుకుంటూ వస్తున్నావు అనుకో, నీ గురించి ఆలోచించే వాళ్ళు ఒక్కడు కూడా ఉండడు. ఒక్కొక్కడు మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు, అప్పటికి నువ్వు ఇంకా వర్క్లోనే ఉంటావు. సో చెప్తానే ఏంటంటే ఇంకొకటి గురించి ఆలోచించే బదులు నీ గురించి నువ్వు ఆలోచించుకో. అరే నా ఏజ్ ఇంత, నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటా, ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసిన, అసలు నాకు ఏమి ఇంట్రెస్ట్ ఉన్నది, సో ఇంతకుముందు నేను ఏం చేసేవాడిని, ఇప్పుడు ఏం చేస్తున్నా, కరెక్ట్ వేలో వెళ్తున్నానా లేదా, సో అసలు నా గోల్ ఏంది, అసలు నా టార్గెట్ ఏంది, అసలు నాకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నావు, అసలు నాకు సపోర్ట్ చేసేవాడేవాడు, మోసం చేసేవాడేవారు, అండ్ నేను వెళ్ళాలనుకున్న దారి ఇదా కాదా ఆలోచించుకో. ఒక బుక్ తీసుకో, సో దాని మీద నీ గోల్ ఏందో రాసుకో. సో దానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలా, ఎంత టైం సాక్రిఫైస్ చేయాలా, సో రోజు ఎంత కష్టపడాలా అలాంటివి తెలుసుకో. నీకు ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తలేరా, బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చిన డబ్బులతోటి నువ్వు నీ వర్క్కి ఖర్చు పెట్టుకో. ఏమవుతుంది, ఎప్పుడు ఇంట్లో చేయాలంటే కరెక్ట్ కాదు. సో నీకు కూడా కాలు చేతులు ఉన్నాయి కాబట్టి బయటకు వెళ్ళి పని చేసుకో. అసలు అందరూ మనుషులు పుట్టింది పని చేసుకొని బతకడానికి, ఎవడో ఇస్తాడని ఆశ పెట్టుకోకండి. నీ కాలు చేతులు ఉన్నాయి అదే చాలు కదా. అండ్ ఆడికైనా ఎక్కడ పని చేసినా పైసలు వస్తాయి. సో వచ్చిన డబ్బులతోటి నువ్వు నీకున్న తెలివితోటి నీ తెలివి యూజ్ చేసుకో కదా, ఏమవుతుంది కదా. నీకు ఎలాంటి వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్నో అది తెలుసుకొని దాని మీద వర్క్ వేయు. నీ మైండ్ సెట్ మారనన్ని రోజులు నువ్వు ఎప్పటికీ ఎదగలేవు, ఎప్పటికీ ఒక పొజిషన్కి రాలేవు. సెల్ఫిష్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. సెల్ఫిష్గా లేవనుకో కష్టం ఈ జనరేషన్లో బతకడం, గుర్తుంచుకో. అండ్ నీకు హెల్ప్ చేసిన వాళ్ళకి చెయ్యు, తప్పేం లేదు. కానీ నీకు మోసం చేసిన వాళ్ళకి వేసుకున్నా పోయినావు అనుకో, నువ్వు నాశనం అయిపోతావు, గుర్తుంచుకో. సో చెప్తున్నా, ఎప్పటికీ నీకు ఎవరు సాయం చేస్తారు, ఎవరు సపోర్ట్ ఇస్తారు ఎప్పటి గుర్తుంచుకో. నెగిటివ్ పీపుల్ని దూరం పెట్టే ప్రయత్నం చేయు, పాజిటివ్ పీపుల్ని దగ్గర ఉంచుకో. సో నీకు సపోర్ట్గా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా నీకు పాజిటివ్గా మాట్లాడితేనే కరెక్ట్, గుర్తుంచుకో. అండ్ ఎప్పటికీ నెగిటివ్ పీపుల్ మధ్యలో ఉన్న ఒకటి నీ మైండ్ సెట్ కూడా అదే విధంగా ఉంటుంది. పాజిటివ్ పీపుల్ మధ్యలో ఉండు, ఎప్పుడు పాజిటివ్, ఎప్పుడు ఎదగాల, ఎప్పుడు ఈ పని చేయాలా, ఎప్పుడు ఇలాంటి పని చేయాలా, సో ఈ పని చేస్తే ఇంత లైఫ్ ఉంటుంది, సో ఈ విధంగా వెళ్తే ఇంత లైఫ్ ఉంటుంది అని మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండు. అంతేగాని ఒక్కడి గురించి ఇంకొకటి దగ్గర మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండకు. వాళ్ళ దగ్గర ఉన్నావనుకో నువ్వు కూడా అదే విధంగా ఇంకొకటి గురించి నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు, అందులో నీ టైం వెళ్ళిపోతుంది. ఒకటి గుర్తుంచుకో, నీవు ఎవరితో తిరుగుతున్నావో అలాంటి మైండ్ సెట్ నీకు గ్రో అవుతుంది, గుర్తుంచుకో. అర్థమైందా? సో ఆల్కహాల్ తాగద్దు, స్మోకింగ్ వేయద్దు, ఇలాంటి వల్ల నీ హెల్త్ దెబ్బతింటుంది. అండ్ నువ్వు ఒక గోల్కి రీచ్ అయ్యేదాకా అన్నీ సాక్రిఫైస్ చేయాలి. ఆల్రెడీ నీకు తెలుసు 5 సంవత్సరాలు కష్టపడితే నేను ఈ పొజిషన్లో ఉంటా, లేకుంటే 10 సంవత్సరాలు కష్టపడితే ఈ పొజిషన్లో ఉంటా, లేదా 3 సంవత్సరాలు కష్టపడితే నేను ఈ పొజిషన్లో ఉంటా అని నీకు తెలిసిందనుకో, ఆ వర్క్ వేసుకుంటే వెళ్ళు. చాలామంది అంటూ ఉంటారు, నీ మైండ్ సెట్ ఏందో నువ్వేందో నీకు గుర్తు, నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలుగుతావు, సో దానికి ఎంత పొజిషన్కి, ఎలాంటి పొజిషన్కి వెళ్ళగలుగుతావు నీకు గుర్తు. ఇంకొకటికి ఏం గుర్తు, అసలు నీ మైండ్ సెట్ ఏందో నీకే గుర్తు కదా. నువ్వు ఎంత చేయగలుగుతావు, నీకున్న స్కిల్ ఏంది, నీకున్న నాలెడ్జ్ ఏంది నీకు గుర్తు. వేరేడికి ఏం గుర్తు? వాడు చేయలేడు కాబట్టి వాడు ఆ విధంగా అంటాడు. చేసిన వాళ్ళు ఉంటాడు, వాళ్ళు ఎప్పటికీ ఇంకొకటి గురించి కామెంట్ చేయరు, ఎవడైనా చేసినా కూడా సపోర్ట్ చేస్తారు. చెయ్యి మామ, చేయరా, ఏం కాదు అంటారు. కానీ అద్దరు అవసరం, మరి ఇవన్నీ మనకు అవసరమా అంటారు. సో అసంటి వాళ్ళ దగ్గర ఉండకు. చెయ్యి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా సజెషన్స్ ఇస్తారు. అంటే ఇట్లా వేస్తే ఇంత ప్రాబ్లం ఉంటుంది, ఇంత వేస్తే ఇంత ఎఫర్ట్స్ పెట్టాలా, సో ఇంత ఎఫర్ట్స్ పెడితే ఇంత సాక్రిఫైస్ చేస్తే ఇంత లాభం ఉంటుందని వాళ్ళు కూడా చెప్తారు. కొన్ని నువ్వు కూడా తెలుసుకో.
ఒకటి గుర్తుంచుకో, నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలంటే నేర్చుకుంటూనే పోవాలా. అన్నీ నేర్చుకుంటూనే పోతేనే నీకు అన్నీ వస్తాయి. నేర్చుకోను నాకు ఈగో అనుకుంటే కరెక్ట్ కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి గుర్తుంచుకో, మైండ్ సెట్ మారనన్ని రోజులు నువ్వు ఎప్పటికీ మారలేవు. నీ మైండ్ సెట్ మార్చుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎలాంటి వాళ్ళు నీతో ఉన్నారు, సో నీ మైండ్ సెట్కి తగ్గట్టు ఉన్నారా లేదా. నీ మైండ్ సెట్ తగ్గట్టు లేరనుకో వదిలి, నువ్వే కూర్చో, ఒక్కడే కూర్చో. నువ్వు ఏ వర్క్ చేయాలనుకో ఆ వర్క్ వేసుకుంటూ వెళ్ళిపో. ఇంకొకరి గురించి ఆలోచించవు కదా, అవసరం లేదు. సక్సెస్ అయినంత వరకే. ఓకే, సక్సెస్ అయినవా అందరు వస్తారు నీ దగ్గరికి. అసలు నీ రిలేషన్లో కూడా నీకు తెలియని వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. సక్సెస్ కానని రోజులు ఎవ్వరు నీ దగ్గరకు రాడు. గుర్తుంచుకో, నీ దగ్గర సక్సెస్ డబ్బు ఉన్నప్పుడే నీ దగ్గరకు 10 మంది వస్తారు. సో అది లేనప్పుడు ఎవ్వరు నీ దగ్గర రాడు. గుర్తుంచుకో, మైండ్ సెట్ మార్చుకో. నీ లైఫ్ని కూడా మార్చుకునే ప్రయత్నం చెయ్యి. ఇంకొకటి గురించి ఆలోచించకు. ఓకే, అండ్ నేను చెప్పింది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ వస్తున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.